ఆన వెంకటరెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం, వాళ్ళు కలిసి చేసిన ప్రయాణం 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా పెద్ద రామనారాయణ రెడ్డి గారు కానీ వివేకానంద కానీ ఎప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా ఒక సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను ప్రతి సందర్భంలో కూడా నన్ను రాజకీయంగా నెట్టుకుంటూ ముందుకు వస్తున్న రోజులు నేను ఎప్పుడూ మర్చిపోలేను. గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రైతాంగం మీకున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడానికి కోసమే కాకుండా వ్యవసాయ రంగం పైన నీటిపారుదల గురించి అద్భుతంగా అవగాహన ఉన్న వ్యక్తిగా రామనారాయణ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంతం పైన ఆయనకున్న అభిమానంతో, ఒక పట్టుదలతోటి, మీరందరూ ఏ విధంగా నమ్మకంతో ఆయన ఎన్నుకున్నారో దాన్ని నిలబెట్టుకోవడం కోసం వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. నిజంగా మనం రాజకీయాల్లో ఒక నిబద్ధతతోటి, నిజాయితీగా, కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు జరుగుతుందో మీరు అందరూ చూశారు. ఒక డెల్టా ప్రాంతంగా మారిపోయిందంటే ఈ రోజున ఈ సంగం మండలం కానివ్వండి, చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో అద్భుతంగా రైతాంగానికి ఒక మంచి అవకాశం, ఒక ధైర్యం. మీరు కష్టపడి పండించే పంటకి ఈ రోజున గిట్టుబాటు ధరతో సరిపోదు. మీకు మార్కెట్ ధర ఏ విధంగా ఉందో చూసి దానికి మీరు మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చేయాల్సిన ఇంటర్వెన్షన్ అంటాం, అంటే సహాయం ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజుకి పౌర సరఫరాల శాఖ నుంచి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. 5,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటల లోపే 7,480 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి మేము జమ చేయగలిగాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో మేము చేసిన పోరాటాలు, రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం, అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా మిల్లర్ల దగ్గర పోయి గంటలు రోజులు నిలబడి లారీలకి, ట్రాక్టర్లకి డబ్బులు కట్టుకోలేక రైతుల పైన ఆందోళన, ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రోడ్డు పైన వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే మన ప్యాలెస్ కే తను కట్టుబడి ఉండాలి. 5 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థల్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో, ఏ విధంగా రైతాంగానికి నష్టం కలిగించారో మీ అందరూ కూడా తెలియాలి. నేనే ఆశ్చర్యపోయాను. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు. ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉన్నారా చెప్పండి. ఆ రోజుల్లో కొన్ని ఏమన్నా సామాన్యుడు ప్రశ్నిస్తే, రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లి కొట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో, ప్రజాస్వామ్యం లేని పరిస్థితిలో చెడిపోయింది రైతాంగమే. ఈ రోజుకి మన రాష్ట్రంలో దాదాపు 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. ఆ పరిస్థితిలో 1,674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాని గురించి వెనక నుంచి నడిపిస్తూ ముందు తీసుకెళ్ళినప్పుడు నెల రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించాం. మరుసటి నెల మరొక 674 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ధాన్యం కొనుగోలు విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత ఉంది. మీ అందరూ కూడా
గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో, ఈ సందర్భంలో గుర్తు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మిర్చి రైతుల కోసం, అదే విధంగా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలులో ఎవరు కొనుగోలు చేయడం లేదు, పొరపాటు జరిగిపోతుందని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు, గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనిందనేది నేను గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఇన్ని లక్షల మంది రైతులకి 8 గంటలు, 10 గంటలు, 24 గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయడానికి డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు రైతులు ఖాతాలు ఓపెన్ చేసి, రైతుల పేర్లతో మోసాలు చేసి, అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే మీకు. వాళ్ళు కొన్నది ఆ డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కూడా కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఆ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరిది. దాని గురించి మాట్లాడేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము చేస్తున్న ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా రైతుకు భరోసా ఇవ్వాలి, నిలబడాలి రైతులతో మేము చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మీరందరూ కూడా గర్వపడే విధంగా గుర్తించాలి. పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా గతంలో దుర్వినియోగం చేశారు. వ్యవస్థలన్నీ ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసం వాడుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకత్వం కోసమో, వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ రైతుల గురించి మాత్రం ఈనాడు ఆలోచించలేదు. ఎంత చక్కగా ఈరోజు దాన్ని మార్చి మీకు ఉపయోగపడే విధంగా, రేపటి రోజు మీకు వర్షాలు పడినా కూడా మీరు ఆందోళన చెందకుండా సంగం మండలంలో ఉన్న రైతాంగానికి మీకు ఒక గిడ్డంగి కూడా ఏర్పాటు చేసి దూరదృష్టితోటి ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అటువంటి నాయకత్వం మనకి అవసరం. రైతులు పడుతున్న కష్టాల గురించి, మిల్లర్ల విషయంలో కూడా మీ అందరికి తెలుసు. ఈ రోజున ఇక్కడ మీకు మీ జిల్లాలో పుట్టీలు అంటారు, 19,720 రూపాయలకి మొదటి క్వాలిటీ, కామన్ క్వాలిటీ వెరైటీ అయితే ఉందో అది 19,550 రూపాయలకి ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. మిల్లర్లకు కూడా గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 361 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది మిల్లర్లకి. చెల్లించిన రోజు నేను మిల్లర్కి ఒకటే మాట చెప్పాను, మీరు నిజాయితీగా వివరించండి, రైతులను ఇబ్బంది పెట్టబాకండి. నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఉన్న మిల్లర్లకి పాత బకాయిలు 10 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం చేయకుండా, ఒకవేళ మీరు రైతుల దగ్గర ఓపెన్ మార్కెట్ లో కొనుక్కుంటే వాళ్ళకి కావాల్సిన ధరకి వాళ్ళు వచ్చి మీకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏమి అడ్డుకోదు, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఓపెన్ మార్కెట్ లో మీరు పోయి మిల్లర్లకు అమ్మాలనుకుంటే తప్పకుండా మీరు అమ్మండి, కానీ రైతులు మాత్రం ఇబ్బంది పెట్టద్దని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా చాలా మంది మిల్లర్లు రామనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకున్నప్పుడు ఇదే మాట నేను వాళ్ళకి వివరించాను. దయచేసి మన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మీరు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మీరు వ్యవహరించండి, రైతాంగానికి మాత్రం ఇబ్బంది పెట్టబాకండి. మిల్లర్కి కనీసం బాధ్యత ఉంటుంది. బ్యాంక్ గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కట్టలేదు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని ఉదయం కలెక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పాను నేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలాఖరి వరకు ఓపిక ఉండి మార్చి 1వ తారీఖు నుంచి 300 మనం కొనుగోలు చేసే కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. తేమ శాతంలో కూడా మీకు సమాచారం అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. మీరు తొందరపడి తెలియక వాళ్ళు తేమ శాతం ఎక్కువ ఉందనో, ఎందుకంటే అందరూ ఇప్పుడు మెకానికల్ హార్వెస్టింగ్ వచ్చేసారు, రైతు కూలీలను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడైనా సరే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర మీరు వెళ్ళినప్పుడు తేమ శాతం మీద చెక్ చేసినప్పుడు ఒకవేళ 17% కన్నా ఎక్కువ ఉన్నా కూడా మీ అందరికీ తెలిపాల్సిన సమాచారం మీరు కూడా ఖచ్చితంగా ఏమైనా పొరపాటు చేస్తే
ప్రశ్నించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 17% కన్నా తేమ శాతం ఒకవేళ పెరిగితే ఒక్కొక్క పర్సెంటేజ్ ఒక కిలో తప్ప అంతకన్నా ఎక్కువగా తీయరాదు. మాక్సిమం అది కూడా 5 కిలోలు, 5 కిలోల వరకే వాళ్ళు తరుగు తీయగలుగుతారు. 28% అవనండి, 26% అవనండి, అంతకన్నా ఎక్కువగా ఒక బస్తాలోంచి 5 కిలోల కన్నా ఎక్కువ తీస్తే వాళ్ళపైన కఠినంగా వ్యవహరించి కేసులు పెడతాం. దీనిపైన మీకు సమగ్రమైన సమాచారం అందించాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. 17% తేమ శాతం ఈ రోజున అంత కూడా లేదు. ఎందుకంటే మనకి వాతావరణం బాగుంది, వర్షాలు ఎక్కడ లేవు. రాబోయే రోజుల్లో ఎక్కడైనా పొరపాటున జల్లులు పడితే లేదా మెకానికల్ హార్వెస్టింగ్ లో మీకు 24-25% చూపించినా కూడా మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు. 5 కిలోల కన్నా ఎక్కువగా తరుగుగా ఉండాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటున్నాను. రైతాంగానికి ఈ జిల్లాలో మేము ప్రత్యేకంగా ఉదయం కూడా నిన్న కూడా పెద్దలతో మాట్లాడినప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి, ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాం. మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడతారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి రాబోయే వేసవికాలం తర్వాత, సెలవుల తర్వాత పాఠశాలలో మిడ్ డే మీల్స్ కి, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్స్ కి మొట్టమొదటిసారి మనం ఫైన్ రైస్ మనం సరఫరా చేయబోతున్నాం, సన్న బియ్యం సరఫరా చేయబోతున్నాం. దాంట్లో మీ పాత్ర కూడా చాలా పెద్ద భాగస్వామ్యం ఉంది మీకు. నెల్లూరు జిల్లాలో పండే ఈ ధాన్యం దాన్ని మిల్లర్లకు అందించిన తర్వాత, దాన్ని సిఎంఆర్ గా మార్చుకున్న తర్వాత తప్పకుండా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టు పౌష్టికాహారం ఇంకా మనం బాగా అందించే విధంగా 100% మీ సహకారం ఎంతో అవసరం. ఆ కార్యక్రమం కూడా నేను లోకేష్ గారు ఆలోచించింది, ప్రతి పాఠశాలలో కూడా రైతు ద్వారానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఆ రోజున. ఎందుకంటే రైతు మనకి సహకరించి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో సన్న బియ్యం మనకి అందే విధంగా ఆయన అందించిన సహాయాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి, విద్యాశాఖ నుంచి కలిపి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మే మాసంలో మొదలు పెడతాం. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న దూరదృష్టి, ఆయనకున్న అనుభవం, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని నడిపించే విధంగా ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు మనకి. రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు. వీళ్ళు ప్రజల మనుషులు, స్వార్థం కోసం కాదు వాళ్ళు చేసే ప్రయాణం. నిజాయితీగా ఈ ప్రాంతానికి మరింకా అభివృద్ధి చేసే విధంగా, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా మంది రైతులకి ఆందోళన చెందే విధంగా అనేక సందర్భాలు నేను చూశాను. ఈ ఖరీఫ్ మాసంలో కృష్ణా జిల్లాలో కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి, నేను పర్యటించినప్పుడు కావాలని అలజడి సృష్టిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది ఆ రైతు సంఘాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు. ఎక్కడ కూడా పొరపాటు జరగదు. చాలా పారదర్శకంగా, నిజాయితీగా 100% రైతు పక్షాన్ని నిలబడే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఆ భరోసా, నమ్మకం మీ అందరిలో రావాలి. ఒక ప్రాంతంలో ఉన్న సమస్య ఇంకో ప్రాంతంలో అదే సమస్య ఉంటుందని మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకంటే రైతుల్లో కూడా రకరకాల వెరైటీలు పండిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మీకున్న వాతావరణ పరిస్థితుల వలన దిగుబడి సరిగ్గా లేకపోయినా కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఆదుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. గిట్టుబాటు ధర అనేది ఒక బాధ్యత. గిట్టుబాటు ధర మీకు అందిస్తున్నాం అనే నమ్మకం మీకు మార్కెట్లో కలిగినప్పుడే మిల్లర్లు కూడా మీ దగ్గర సరైన రేటు కొంటారు. గతంలో లాగా మేము తూతు మంత్రంగా 4 బస్తాలు కొనేసి వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే నెల్లూరు జిల్లాలో నేను మాట ఇస్తున్నాను, ఇందాక పెద్దాన్ని కూడా అడిగారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కనీసం 50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించండి. దాదాపు 3,60,000 ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నారు మన దగ్గర. కానీ ఎక్కువ శాతం ప్రైవేట్ వ్యక్తులకి, మిల్లర్లకి అందిస్తారని ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు రైతు సహాయ కేంద్రాల్లో ఎప్పుడైతే మీరు సరుకు కోసం వచ్చి ఒక చీటీ తీసుకుంటారో ఆ చీటీ ద్వారా మీరు ట్రక్కు అంటే మన లారీ ఎక్కించగానే, గిడ్డంగులకు పంపగానే మిల్లర్ల దగ్గర నుంచి మేము ఆ ధాన్యం సేకరణ గురించి సమాచారం తెప్పించుకొని మీకు 6 నుంచి 8 గంటల లోపే మీ ఖాతాల్లోకి మేము డబ్బు జమ చేస్తాం. నేను మాటిస్తున్నాను ఈ విషయంలో. మీరు మిల్లర్ల దగ్గరికి, రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి మీరు అక్కడ వాళ్ళ కోసం మీరు కష్టపడి
పండించిన ధాన్యానికి డబ్బులు రావడానికి కోసం నిలబడాల్సిన అవసరం లేదు. ఎంతో గర్వంగా మీరు కష్టపడ్డారు, మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు, ఈ ప్రాంతానికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, దానికోసం సహకరించడానికి ఇంత నిజాయితీగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకుల సహకారంతో కొంతవరకు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజున 7,600 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశామంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నిజంగా రైతాంగాందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మన ప్రభుత్వాన్ని. కార్యక్రమం చేయడం కేవలం పత్రికల కోసమో అడ్వర్టైజ్మెంట్ల కోసం కాదు. ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలో కూడా ఒక కొత్త ఆలోచన, కొత్త విధానం వస్తుంది. రాబోయే రోజుల్లో పరికరాల వాడకంలో, డ్రోన్ల విషయంలో మీకు టార్పాలిన్లు 50% సబ్సిడీతో అందించాలని ఒక కార్యక్రమం, విత్తనాల విషయంలో చాలా పారదర్శకంగా జరగాలి, ఎంతో విలువైన మీ డబ్బుతోటి నాణ్యమైన విత్తనాలు మీకు అందించే విధంగా కార్యక్రమం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తూనే వస్తున్నారు. మేము కొనుగోలు చేసే ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగిస్తాం. కమర్షియల్ గా వాడే ప్రసక్తే లేదు. పీడిఎస్ ద్వారా రేషన్ కార్డుల ద్వారా ఈరోజు రాష్ట్రంలో 1,48,000 కుటుంబాలకి మనం బియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే మనం సేకరిస్తున్నామో అందులోంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు మనం పీడిఎస్ రైస్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాం. దీంతో పాటు దీపం పథకం మీరందరూ చూశారు. సూపర్ 6 లో భాగంగా మొట్టమొదటిసారి దీపావళి రోజున ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించినప్పుడు చాలా మంది అనేక అనుమానాలు తెచ్చుకున్నారు. ఆ రోజు మా డిపార్ట్మెంట్ నుంచి ఒకటే మాట చెప్పాను, 3 దీనికి విలువైన సూచనలు మేము మీకు ఇస్తున్నాం. ఒకటి, మీకు రేషన్ కార్డు ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 ఉంటే ప్రతి వినియోగదారుడికి మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం అనే మాట ఆ రోజు ప్రకటించాం. అనేక అనుమానాలు తీసుకొచ్చారు, ప్రచారాలు చేశారు. కానీ ఈ రోజు గర్వంగా చెప్తున్నాను నేను మీకు, 93,42,000 గ్యాస్ సిలిండర్లు ఆంధ్రప్రదేశ్ లో దీపావళి నుంచి ఈ రోజు వరకు అద్భుతంగా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా మన మహిళలకు ఇస్తున్నాం. గతంలో ఎప్పుడు జరగలేటువంటి కార్యక్రమం. 1,50,00,000 మందికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే సంవత్సరంలో అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరొకసారి 3 గ్యాస్ సిలిండర్లు అంటే సంవత్సరానికి 2,860 కోట్ల రూపాయలతోటి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మన మహిళలందరికీ కూడా అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అట్ ద సేమ్ టైం అభివృద్ధి. మనస్ఫూర్తిగా ఇందాక పెద్ద ఆయన రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా ఆయన వెంట నేను కూడా వెళ్లి ముఖ్యమంత్రి గారిని కోరి ఈ ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధి పనులు, గతంలో మీరు చేపట్టి ఆగిపోయిన కొన్ని కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా 100% మీ వెంట ఉంటాం. ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తులుగా ఈ ప్రభుత్వం ద్వారా మీకు అందించాల్సిన సమాచారం ఎక్కడ కూడా లోపం లేకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈ వేదికను మీరు ఉపయోగించుకోండి. గతంలో ఎప్పుడు జరగలేనటువంటి కార్యక్రమం. ఏ ప్రభుత్వం కూడా మీకు 24 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బు జమ చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా సన్నబియ్యం సేకరించి మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి పాఠశాలలో అందించే కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. గర్వంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీరు సహకారం అందించండి. మేము చేసే ప్రతి అడుగులో మీతో పాటు కలిసి ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో అనుభవంతో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు కూడా పాలు పంచుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించారు. రైతాంగంతో చిన్న ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మీకున్న అనుమానాలు ఎక్కడ కూడా తావు లేకుండా మీకు మేము చెప్పే సమాధానంలో ఖచ్చితంగా నిజాయితీ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అవలంబించే విధంగా మేము మీకు సమాచారం అందిస్తాం. దాన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నాను, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా. గతంలో జరిగిపోయినాయి. నాకు నేను చెప్పినట్టు నేనే ఆశ్చర్యపోయాను. 30 కోట్ల రూపాయల డబ్బులు రైతులకు అందించాల్సింది మన నెల్లూరు జిల్లాలో సొంత డబ్బులుగా వాడవేసుకుని
బంగ్లాలు కోరుకున్నారు, స్కోడా కార్లు కోరుకున్నారు, రోలెక్స్ వాచ్ చేసుకున్నారు ఒక్కొక్కరు. ఆ పరిస్థితులు మారినాయి. ఖచ్చితంగా రైతాంగానికి అందే విధంగా ఎంతో పారదర్శకంగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పడే విధంగా మీరు ఈ పంట ద్వారా, ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న ప్రతి ఎకరానికి డబ్బు అందే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా సహకరించమని, అదే విధంగా ఈ మండలానికి, ఈ నియోజకవర్గానికి, రైతాంగానికి ఎప్పుడు కూడా మేము అండగా నిలబడతామని, నెల్లూరు జిల్లాలో 3,60,000 ఎకరాలు ఏదైతే ధాన్యం పండించబోతున్నారో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.